కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు 20 టన్నుల కూరగాయలు తిరుమల తిరుపతి ద్వారకా తిరుమల విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానాలకు పంపించారు. వీరు ప్రతి నెల నూజివీడు పరిసర ప్రాంతాలలో పండించిన అన్ని రకాల నాణ్యమైన కూరగాయలను రైతుల వద్ద నుంచి సేకరించి దేవస్థానాల్లో జరిగే అన్న ప్రసాదానికి వితరణగా పంపిస్తున్నట్లు నక్క సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు నూజివీడు నుంచి వెంకటేశ్వర స్వామి వారి దయతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నుల చొప్పున 31 వాహనాల్లో, ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నుల చొప్పున 31 వాహనాల్లో, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 3.50 టన్నుల చొప్పున పలు రకాల కూరగాయలను వితరణగా అందించినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదానంలో నూజివీడు నుంచి పంపించిన కూరగాయలు కలపడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి కూరగాయల వితరణగా అందించడానికి సహకరిస్తున్న రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది 31వ బండి. ఇట్లా దేవరగుంట నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన చక్కగా మంచి కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి మన నూజివీడు నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఇలా వెళ్ళటం అనేది ఇది పూర్వజన్మ సుకృతం అయ్యా. ఇలా అందరూ కూడా మన అందరిది ఇది ఆ స్వామివారికి ఇలా పంపించడం, నూజివీడు మన పరిసర ప్రాంతాల రైతులు కానీ మన నూజివీడు ఇలా వాస్తవ్యులు కానీ వీళ్ళందరూ కూడా మన నూజివీడు నుంచి ఇలా పంపించాలని స్వామివారిని వీళ్ళందరూ కూడా ఇలా కొంచెం ముందరకు వచ్చి అందరూ మనందరినీ చేసి ఆ స్వామివారికి పంపించాలని నేను ఏడుకున్నానయ్యా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి ఇది 31వ బండి అయ్యా. ఇది 12